దేవుని స్తోత్రం. బాగున్నాయి, చాలా బైబిళ్ళు ఉన్నాయి ఇవాళ. మీరు బాగా ఎత్తి చూపించండి, కొంచెం గాలికి రెపరెపలాడుతున్నాయి. మీరు కూడా కొంచెం ఊపితే ఇంకా అందంగా ఉంటాయి. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైనా చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైనా చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. మీ గ్రంథాన్ని మీ ఎదురుగుండా పెట్టుకోండి. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఇది నా దేవుని వాక్యం, ఇది నన్ను ఆదరిస్తుంది, ఇది నాతో మాట్లాడుతుంది, నన్ను బలపరుస్తుంది, నాకు విశ్వాసాభివృద్ధి కలుగజేస్తుంది, నా హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది, నా కన్నులకు ఆశ్చర్యకార్యాలు చూపిస్తుంది. నా దేవుని వాక్యం నేను నడవలసిన మార్గాన్ని చూపిస్తుంది. నా దేవుని వాక్యం నాకు గొప్ప పొక్కిషం, నా నోటికి చుంటెతైన దార వంటిది. నా దేవుని వాక్యం అద్దం వంటిది. నా దేవుని వాక్యం మంచు వంటిది. నా దేవుని వాక్యం నా బండగుండని బద్దలు కొట్టే సుత్తి వంటిది. నా దేవుని వాక్యం నా హృదయంలో ఉన్న చెత్తను కాల్చే అగ్ని వంటిది. నా దేవుని వాక్యం నాకెంతో ఇష్టం. నేను అనుదినము చదువుతా, వాక్యానుసారంగా జీవిస్తా, వాక్యాన్ని ధ్యానిస్తా. నా యేసయ్య మాట నాకు జీవపు మూట. నా దేవుని మాట ప్రకారం నేను జీవిస్తా. సార్ మీ బైబిల్ని ముద్దు పెట్టుకోండి, గుండె కత్తుకోండి. దేవుని స్తోత్రం. కూర్చోండి. ఇప్పుడు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయండి. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి. మొత్తం 66 గ్రంథాలు, 40 మంది గ్రంథకర్తలు, 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో రాశారు. కానీ వాళ్ళు ఎప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని రాయలేదు. కానీ పరిశుద్ధాత్ముడు వారిని నడిపించాడు కనుక బైబిల్లోని సారమంతా ఒకటే. బైబిల్ని గట్టిగా పిండితేనండి ఒక సారం వస్తుంది. ఏంటో తెలుసా? అది ప్రేమ. ఏంటండి బైబిల్ సారం? ప్రేమ. యేసుప్రభు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు చేసి అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించమన్నాడు. కాబట్టి ప్రేమ లేకుండా క్రైస్తవుడిగా జీవించలేము. దేవదూత భాషలతో నేను మాట్లాడినా, కాల్చబడడానికి నా శరీరం ఇచ్చిన, నా ఆస్తంతా బీదలకు పంచిపెట్టిన, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడని అన్నాడు. కాబట్టి క్రీస్తు బిడ్డలు ప్రేమతో నింపబడిన వారు ఉంటారు. మన యొక్క సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవడానికి, శత్రువులను జయించడానికి ప్రేమ ఆయుధమని మన ప్రభు నేర్పించాడు. పాత నిబంధనలో ఉన్న సంభవాలన్నిటిలోనూ చాలా ఆధ్యాత్మిక సత్యాలు ఉంటాయి. పాత నిబంధన ఛాయగా ఉంది, కొత్త నిబంధన నెరవేర్పుగా ఉంది. పాత నిబంధన కొట్టివేయడానికి ప్రభు రాలేదు, కానీ నెరవేర్చడానికే వచ్చానన్నాడు. పాత నిబంధన కూడా చదవండి, కొత్త నిబంధన చదవండి. ఒకరన్నారు పాత నిబంధన అన్నమట, కొత్త నిబంధన కూరంట, 2 కలుపుకొని తింటేనే సమీకృత ఆహారం. ఒట్టి పాత నిబంధన చదివితే ఒట్టి అన్నం తింటే పాలిపోతాం, ఒట్టి కూర తింటే విరోచనాలు పట్టుకుంటాయి. తెలీదా? ఏంటండి, 2 కలుపుకొని తినాలి. అందుకే పాత కొత్త నిబంధనలు పఠించడం నేర్చుకోవాలి. ఈ రోజున చాలామంది బోధకులు పాత నిబంధన సందేశాలను ఇవ్వటం మానేస్తున్నారు, కొత్త నిబంధననే పట్టుకుంటున్నారు. మంచిది, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. కానీ ప్రభు రాకడ విషయాలు, ఆయన శిలువ మరణ పునరుద్ధాన విషయాలు పాత నిబంధనలో కూడా ఉన్నాయి. 66 పుస్తకాల్లో కూడా క్రీస్తున్నాడు. 66 పుస్తకాల్లో క్రీస్తు అనే పుస్తకం రాశాను నేను. బైబిల్లోని 66 పుస్తకాల్లో క్రీస్తు అనే పుస్తకం మీరు సొంతం చేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆదియు నేనే, అంతము నేనే అన్నాడు. ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరికి ప్రవక్తల శిష్యుని యొక్క భార్య వచ్చి, నా పెనిమిటి చనిపోయాడు, ఇప్పుడు అప్పుల వాడు వచ్చి నా బిడ్డలిద్దరిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పుకుంది. అతడు ప్రవక్త, అతడు మంచి శిష్యుడు. మరి ఎందుకు అర్ధాంతరంగా చచ్చిపోయాడు? అతని భార్య విధవరాలైంది, అతని బిడ్డలు దిక్కులేని వారైపోయారు. అతడు చేసిన అప్పుల వలన అప్పుల వాడు వచ్చి ఇప్పుడు బిడ్డలు తీసుకెళ్ళిపోతానంటున్నాడు. ఒకసారి ఆలోచించేయండి. దేవుని బిడ్డలు దేవుని చేత దీవించబడతారు.
దీవించబడిన తర్వాత మనలో చాలామంది దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవుని చేత దీవించబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతే దాని యొక్క పర్యవసనం చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు చేసిన మేలులు మర్చిపోయినప్పుడు, దేవుని యొక్క కృపను మర్చిపోయినప్పుడు, దేవుడు మనల్ని ఉంచిన స్థితిని మనం మర్చిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు నష్టపోతాం. మనం మన గృహానికి, మన ఇంటి వారికి కూడా శాపంగా మారిపోతాం. చాలాసార్లు ఇలాంటి సభలకు వచ్చే వాళ్ళలో 99% బాధల్లో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, వ్యాధుల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, సమస్యల్లో ఉన్నవారు, అవసరతలో ఉన్నవాళ్ళే వస్తున్నారు. ఏంటి ప్రభా, ఎవరు నేను బాగున్నాను అని చెప్పేవాడు లేడే, నన్ను దేవుడు ఎంతో దీవించాడు అన్నవారు లేరే. అంటే నువ్వు ఎవరిని దీవించడం లేదా, ఎవరిని స్వస్థపరచడం లేదా, ఎవరి సమస్యలు తీర్చడం లేదా అని నేను ఒకసారి ప్రార్థన చేస్తే ఎందుకు లేదు? చాలామంది మేలు పొందుతున్నారు. 10 మంది శుద్ధులయ్యారు కదా, 90 ఏరి 10 మంది కుష్ఠరోగుల్ని ప్రభు స్వస్థపరిచాడు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. అది కూడా సమరయుడు, అన్యుడు. మిగిలిన 9 మంది మళ్ళీ తిరిగి వచ్చి ప్రభువుకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఈ రోజుల్లో అనేకులు దేవుడి చేత ఆశీర్వదించబడిన తర్వాత అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను ఈ రాత్రి, యథార్థంగా మీరు స్పందించండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్న వాళ్ళందరూ మీ చేయి చూపిస్తారా? ఆల్ ఆఫ్ యూ. దేవుడు ఆశీర్వదించిన వాడు ఎవ్వడు లేడు. ఓకే, దేవుని స్తోత్రం. ఈ రోజున మేలులు పొందిన వారు, దీవించబడిన వారు మర్చిపోతున్నారు. ఆనాడు ఇశ్రాయేలుతో ప్రభు చెప్పాడు, మీరు పాలు తేనెలు ప్రవేశించే దేశానికి వెళ్ళిన తర్వాత మంచి ఇళ్ళు కట్టించుకొని, పశు సంపదలు, మీరు పాడి పంటలు మీకు వచ్చాక మంచి ఇళ్ళు కట్టించుకొని మీ హృదయమును మదించి మీ దేవుణ్ణి మరచుదువేమో జాగ్రత్త అన్నాడు. ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఎన్ని కష్టాలు పడి, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నన్ను అంచెలంచెలుగా హెచ్చించి దీవించి ఈ స్థాయికి తెచ్చాడు అన్నది మీకు అర్థమవుతుంది. ఒక్కరోజు ప్రయాస కాదు ఇది. ఈవెన్ ఈ రోజు కూడా చెమట కార్చకుండా నేను సేవ చేయటం లేదు. గంటలు గంటలు నిలబడకుండా, గంటలు గంటలు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఎడిటింగ్ చేసి టీవీ కార్యక్రమాలు నేనే చేస్తానండి. వాటిని కష్టపడుతూనే ఉన్నాను. కానీ చాలామంది ఈ రోజున నాకు కూడా సలహా ఇస్తుంటారు, పాస్టర్ గారు ఇంక మీరు ఓల్డ్ అయిపోతున్నారు కదా, మీ ఏజ్ పెరిగిపోయింది కదా, ఇంకా రెస్ట్ తీసుకోండి అని నాకు సలహాలు ఇస్తుంటారు. నా శరీరం సహకరించడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు యవ్వనంలో అయితే గట్టిగా తిరిగాను, పరిగెత్తాను, రాత్రి మగళ్ళు తిండి లేకుండా, నిద్ర లేకుండా రాత్రి మగళ్ళు పనిచేశాను. ఇప్పుడు కూడా అదే ఆతృత నాలో ఉంది. కానీ నా శరీరం ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పౌలు చెప్పినట్లు శరీరం సమకూడక సిక్ అయిపోతున్నాను. ఒక మీటింగ్ అయిన తర్వాత 2 రోజులు సిక్ అయిపోయి 3 రోజులు సిక్ అయిపోతే మరి నేను మిగిలిన పనులన్నీ ఆగిపోతున్నాయి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి, ఊపిరున్నంత వరకు దేవుని కోసం పని చేయాలి. కానీ ఈ రోజున చాలామంది అప్పుల పాలైపోతున్నారు, దేవుని మార్గాన్ని తప్పిపోతున్నారు. ఈ ప్రవక్తల శిష్యుడు ఏం తప్పులు చేశాడో నాకు తెలియదు, కానీ దేని కక్కుర్తిపడ్డాడో నాకు తెలియదు, కానీ దేవుని మార్గాన్ని నుంచి తొలగిపోయాడు, విశ్వాస మార్గాన్ని విడిచిపెట్టాడు, అప్పుల మార్గంలో ప్రవేశించాడు. జాగ్రత్త అండి, అప్పు ముప్పు. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు అప్పిచ్చును కానీ అప్పు చేయడు. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. చదువుతారా బైబిల్లో ఈ వచనాలన్నీ? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. ఇప్పుడు నేను ఒక మాట అడగక తప్పదండి. మాకు అప్పులు ఉన్నాయన్న వాళ్ళందరూ ఒకసారి చేయి చూపించండి. మీ అప్పులు తీరిపోవును గాక. ఈరోజు ప్రార్థన చేద్దాం. పిల్లలకు ఉండవులేండి అప్పులు, మీ అమ్మ నాన్న చేసుంటారు, నీకేం అప్పు ఉంటుంది? కొంతమంది భార్యలు చేయత్తడం లేదు, ఆయన చేసుకున్నాడు అప్పు, నాకేంటి, నా బంగారం కోసమే అప్పు చేశాడు ఆయన, చీర కూడా అప్పు చేసి తెచ్చాడు, నేనేం చేయలే, నాకేం అప్పలేదు అన్నట్టు కొంతమంది ఉన్నారు. మీ భర్త అప్పు మీ అప్పే, మీ భార్య అప్పు మీ అప్పే. భర్త దోషం మీదే, భార్య దోషం మీదే. వారికి ఆస్తుంటే మీకే, వారికి దరిద్రతుంటే మీకే. నువ్వు వివాహం రోజు అదే కదండి, నీ సకల ఐశ్వర్యంలో ఈమెకు పాలిభాగస్త్రాలు చేస్తారన్నప్పుడు సకల దరిద్రతలో పాలిభాగస్త్రాలు అవుతావు కదా ఆటోమేటిక్గా. ఎప్పుడు భార్యాభర్తలు వేరుపాటు పెట్టకండి. భర్త దోషం నీ దోషమే, భార్య దోషం నీ దోషమే. ఇద్దరు కలిసి పశ్చాత్తాపడండి, కుటుంబం కట్టబడుతుంది, నీ అప్పులు తీరిపోతాయి. భర్త సంపాదించేవాడైతే భార్య దూబరా చేస్తే అప్పుల మిగలకి ఏం మిగులుతాయి? భార్య ఒప్పుడు చేస్తుంటే భర్త దూబరా చేస్తుంటే అప్పులుగా ఇంట్లో ఏముంటాయి?
అనవసరమైన వస్తువులు కొనుక్కోవటం, అక్కర్లేని వాటి కోసం కక్కుర్తి పడటం, ఆ స్థాయికి మించిన వస్తువులు కొనటం, అప్పు చేసి వస్తువులు కొనటం ఈ రోజున ఆనవాయి అయిపోయిందండి. మరి మీ అప్పులు ఎన్నున్నాయో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఎందుకో దేవుడు అప్పు గురించే చెప్పమంటున్నాడు. అప్పు నుంచి మనల్ని విడిపించగలిగిన దేవుడు ఉన్నాడన్న సంగతి మనం విశ్వసించాలని ప్రభువు కోరుతున్నాడు. విశ్వాసం ఉన్నవాడు అప్పు చేయడు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని మీరు చింతించకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటిలో ఒకటి కూడా పస్తుండదు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు కాదా అని ప్రభు చెప్పాడు. ఈ శిష్యుడు ఎందుకోసం అప్పు చేశాడో నాకు తెలియదు, కానీ మన ఆదాయానికి మించిన అప్పు ఈ రోజున మనుషులు చేయటం అనేది సర్వసాధారణమైపోయింది. అప్పు చేసి పప్పుకూడు అనేవారు పూర్వకాలంలో. అప్పు చేసి పప్పుకూడు. ఇప్పుడు అట్ట కాదు. మా మెడ్రాసులో ఒక ఆయన అన్నాడు, అప్పైనా నిప్పులాంటి సారాయి తాగాలన్నాడు. అప్పైనా నిప్పులాంటి సారాయి తాగాలి. చూడండి, ఈ సారాయి తాగే వాళ్ళందరూ ఆ సారాయి కొట్లో అప్పు చేయరు. చచ్చిన సారాయి కొట్టోడు అప్పు ఇవ్వడం. ఎందుకంటే వీడి సంగతి బాగా తెలుసు. ఎందుకని క్యాష్ ఇస్తేనే వాడు బాటిల్ ఇస్తాడు ముందు. కాబట్టి వాడు ఊరంతా అప్పులు చేస్తాడు. కనబడ్డోళ్ళంతా అప్పులు చేస్తుంటారు. ఒక ఫ్రెండ్ ఎవడన్నా వస్తున్నాడు అనుకోండి ఎదురుకుండా, వాడు పారిపోవాల్సింది ఈయన చూడగానే అడుగుతాడు, రాయ్ నా జేబులో పీక్కపోతాడు, రాయ్ పక్క తప్పుకుంటాడు. తాగి తాగి అప్పుల కోసం కుటుంబాన్ని నాశనం చేసుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకు మీరు అప్పు చేశారో నాకు తెలియదు, కానీ ఒకవేళ దురభ్యాసాల కొరకు అప్పులు చేశారేమో. కొన్నిసార్లు అవసరం లేని సామాన్లు ₹1 ఇచ్చి ఫ్రిడ్జ్ ఇంటికి తీసుకుపో, ఏసీ ఇంటికి తీసుకుపో, గ్రైండర్ ఇంటికి తీసుకుపో అంటే ₹1 ఇచ్చి వచ్చేస్తుంది. ఎట్ట వస్తుందబ్బా? ₹1 వచ్చేసిందని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే నెల నెల వాటికి వడ్డీలతో పాటు ఆ డబ్బు కట్టాల్సి వస్తుంది. ఆ డబ్బు కట్టలేక ఆ వడ్డీలు మురిగిపోయి నానా తిప్పలు పడుతున్నారు, తప్పుదారులు పడుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు. ధనం అండి చాలా మోసకరమైంది. ధనం కోసం కక్కుర్తి పడకండి. ధనం మంచి సేవకుడు, కానీ వాడు చెడ్డ యజమాని. వాడికి పెత్తనం ఇచ్చావా నీ పిలక పట్టుకొని నిన్ను ఆడిస్తాడు. ఆ డబ్బు కోసం మనుషులు చంపుకుంటున్నారు. ఆ డబ్బు కోసం మనస్సాక్షిని చంపుకుంటున్నారు. ఆ డబ్బు కోసం మనుషులు ఎన్ని తప్పుదారులు బట్టి తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. చూడండి, అప్పు చేయకండి. అప్పు చేయను అని ఒక తీర్మానం చేసుకోండి. మీరు ఎందుకు అప్పులు చేశారో తెలియదు. దోబరా ఖర్చుల కొరకో రేపటికి అవసరమైన వాటిని ఈరోజే కొనిపెట్టుకునేవాడు అప్పు చేస్తున్నాడు. ఈ క్రెడిట్ కార్డ్స్ యొక్క గొప్పతనం అదే. రేపు అవసరం లేని వాటి కోసం ముందే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. ఆ అప్పు తీర్చలేక, వడ్డీలు కట్టలేక తిప్పలు పడతాం. ఈ ప్రపంచంలో సర్వసాధారణమైపోయింది. అప్పు చేయువాడు అవిశ్వాసి. కొన్నిసార్లు చెప్తుంటారు, ఎందుకయ్యా అప్పు చేసావని అడిగాను ఒక ఆయన్ని. మా యవనస్తుడు వచ్చి, అన్న నాకు అప్పులు ఉన్నాయన్న ప్రార్థన చేయమంటే కొంచెం కోపంగా అడిగాను. అతను చెప్పిన సమాధానానికి నేను చాలా బాధపడ్డాను. ఎందుకయ్యా అప్పు అయిందంటే, మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఆ యాక్సిడెంట్ కాలు బాగు చేయడం కోసం 5 లక్షలు అయిందండి. హాస్పిటల్ పాలైపోయామండి. హాస్పిటల్లో డబ్బులు అంటే ఇంట్లో ఉన్న సొమ్ములన్నీ అమ్మేశామండి. ఎంతో అప్పులు అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఇంకా మా నాన్న నడవటం లేదు, పడక మీదే ఉన్నాడు. ఇంకా ఇంట్లో ఆదాయం లేదు, సంపాదించేది ఆయన ఒక్కడే. ఈ అప్పుల్లో నుంచి బయటపడలేకపోతున్నామన్నాడు. కొన్నిసార్లు కొంతమంది ఇలాంటి విపత్తుల్లో కూరుకుంటారు. ఎందుకు విపత్తులు వస్తాయి? నీ కాలికి రాయి తగలకుండా నేను కాపాడుతానన్నాడు కదా ప్రభు. నీకెందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? నీకెందుకు పనికి మాలిన రోగాలు వస్తున్నాయి? నీకెందుకు నీ శరీరాన్ని, నీ పర్సును, నీ డబ్బును ఖాళీ చేసే రోగాలు వస్తున్నాయి? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు, దేవుని కాపుదలను పోగొట్టుకున్నావు. కీర్తన 91 మీరు మాటి మాటికి చదివితే కూడా మంచిదే. మహోన్నతుని రెక్కల చాటును దాగిన వాడికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అక్కడ చూడండి. రాత్రి వేళ తెగులు రాదు, పగటి వేళ తెగులు రాదు, ఆ గాలిలో ఎగిరే బాణం తగలదు, నీ కాలికి రాయి తగలదు. ప్రతి కీడు నుండి నువ్వు తప్పించబడతావు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తాను అన్నాడు ప్రభు. మరి ఎందుకు నువ్వు తప్పించబడకుండా చిక్కుల్లో పడుతున్నావు, విపత్తుల్లో పడుతున్నావు? ఈరోజు ఒక రోగం వచ్చిందంటే ఆ ఇంటిలో అప్పులు మిగులుతున్నాయండి. ఈరోజు ఒక యాక్సిడెంట్ అయిందంటే ఆ చిక్కుల్లో నుంచి బయటపడడానికి నాన్న తిప్పలు పడుతున్నారు. ఈ రోజున ఏ విధమైన సమస్యలో మీరున్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక పరిష్కారం ఉంది బైబిల్లో. ఈ రోజున దేవుని బిడ్డలు శ్రమలు పడుతున్నారు, విశ్వాసులు శ్రమలు పడుతున్నారు, సేవకులు శ్రమలు పడుతున్నారు. అజ్ఞానం వల్ల, అవిశ్వాసం వల్ల, అప్పులు చేస్తూ వల్ల. అంతేకాదు, ఈ ప్రవక్త శిష్యుడు అప్పులు చేయటమే కాదు, అతను చనిపోయాడు. చూడండి, దేవుడు మనల్ని పూర్ణమైన జీవితం జీవించమని మనల్ని సృష్టించాడు. అర్ధాంతరంగా ఒక వ్యక్తి చనిపోయి భార్యను విధవరాలుగా చేసి బిడ్డలను దిక్కుమాలిన వారిగా చేయటం అనేది దేవుని చిత్తమో కాదు, దేవుని ఉద్దేశమో కాదు.
దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆయన హెచ్చరికను మనం దాటితే ఆయన యొక్క మాటను ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు, ఎన్ని మీటింగులకు వెళ్ళి ఎన్ని వర్తమానాలు విన్నను లోబడనొల్లని వాడు, ఎన్ని టీవీ ప్రసంగాలు విన్నను జీవితాన్ని సరిచేసుకొని వాడు, ఎంతగా యేసయ్య ప్రేమను అనుభవించి తన బ్రతుకును దేవునికి సమర్పించని వాడు ఏమవుతాడన్నారు బైబిల్లో? ఎన్నిసార్లు గద్దించను లోబడనొల్లని వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయి 6 నెలలు బాధపడి చచ్చును అని ఉందా? హఠాత్తుగా ఎన్నిసార్లు గద్దించడం లోబడనొల్లని వాడు హఠాత్తుగా మరణమునందును. 6 నెలలు హాస్పిటల్లో ఉంటారంటే పశ్చాత్తాపడటానికి టైం ఉంది. పాస్టర్ గారిని పిలిపించుకొని ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది. పడుకున్నప్పుడు అంటే హాస్పిటల్లో పైకి చూస్తాడంట మనుషుడు. అప్పుడు దాకా పైకి చూడటంటే ఎప్పుడు పడుకున్నప్పుడు చూడండి నేరుగా ఎదురుకుంటే పైకి కనపడుతుంది. ఒక దేవుని సేవకుడు రోగిగ్రస్తుడై పడుకుంటే అయ్యో మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నానండి అంటే ఆయన అన్నాడు, నేను ఇప్పుడే పరలోకాన్ని చూస్తున్నానయ్యా అన్నాడంట. ఆయన పైకి చూడాలి. పైకి చూడరండి కొంతమంది, ఎప్పుడు కిందే. మన దేశంలో ఒక జంతువు ఉంది, అది ఎప్పుడు పైకి చూడదు. ఏంటో తెలుసా మీకు? అది పంది. మీరు చూడండి, గమనించి దేనికోసం వెతుక్కుంటుంది? బంగారం కోసమా? ఏంటండి గబ్బు కోసం వెతుకుతుంటుంది ఎప్పుడు చూసినా కూడా. నువ్వు ఒక కనీసం కుక్క పిల్లకి బిస్కెట్ వేసి కూర అంటే పైకి చూస్తుంది. నువ్వు పందికి తీసుకెళ్ళి పైకి ఒక బిస్కెట్ ఇచ్చి పైకి చూడమంటే ఎత్తనేది తలకాయది. అసలు ఎత్తడానికి కూపి పెట్టేసి ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు కిందే. వాళ్ళు పట్టుకుంటారండి పంది మాంసం తినేవాళ్ళు. ఏం చేస్తారు తెలుసా? దాన్ని 4-5 పట్టుకొని కర్రకేసి కట్టి కాళ్ళు పైకి వేసి కట్టి తలకిందులు చేసి మోసుకెళ్తారు దాన్ని చంపడానికి. అప్పుడు ఎక్కడ చూస్తుందో తెలుసా? అది అప్పుడు ఎక్కడ గుర్రు 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 అంటుంది అప్పుడు. కానీ ఏం ప్రయోజనం లేదు. ఒకసారి దాన్ని పట్టుకున్నారంటే దాని పని అయిపోయిందంతే. ఆ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడంతా లోకంలో ఉన్న ఎన్ని చూస్తున్నాడంట అండి. ఆ ధనవంతుడు బహుగా సుఖిస్తున్నాడంట. ఏ కారు చూస్తే ఆ కారు కొనుక్కోవాలి, ఏ ఇల్లు చూస్తే ఆ ఇల్లు కొనుక్కోవాలి, ఏ రెస్టారెంట్ అంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోవాలి, ఏ బాటిల్ చూస్తే ఆ బాటిల్ తాగేయాలి, ఏది కావాలంటే అది జల్సగా చేస్తున్నాడు. అసలు దేవుడు ఉన్నాడు అయ్యా అని లాజరు అంటుంటే పరాడుకునేవాడు. నువ్వు చెప్పేటి నీ గతిలో ఉన్నాడా అని వాడిని చెదరించుకున్నాడే కానీ దేవుని గురించి ఆలోచించలేదు. ఒకరోజు హఠాత్తుగా ఏ డ్రింకింగ్ పార్టీలో ఉన్నాడో కానీ అన్నాడు. అంతే, అయిపోయింది. ఏంటంటే అని కళ్ళు మూసాడు, అని కళ్ళు తెరిచాడు. ఎక్కడా ఏసీ అయ్యిరా అంటున్నాడంట. ఏసీలు ఎక్కడున్నాయి? ఎక్కడది? పాతాళంలో నరకంలో సొర్రమంటుంటే మెలకు వచ్చింది. అయ్యో అబ్బా నాయనా యాత్ర పడుతున్నాడంట. యాత్ర పడుతుంటే పైకి చూశాడు. పైకి చూస్తే అప్పుడు కనపడ్డాడు అబ్రహాము రొమ్మును కూర్చున్న లాజరును చూసి ప్రాణం లేసి వచ్చింది. అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరును పంపించి చిటికి నీళ్ళతో ఒక్క చుక్క నీళ్లు నా నోటి మీద వేయించు అన్నాడు. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి పోజాలకున్నట్లు అగాధము ఉన్నది. ఎంత ఏడ్చినా నరకానికి వెళ్ళిన తర్వాత అండి ఏడుస్తారంట. ప్రభా క్షమించిన ఆయన, తప్పైపోయింది ప్రభా. అమలాపురంలో 3వ రోజు మీటింగ్లో చెప్పినప్పుడన్నా మారుంటే ఈ పాటికి నా బతుకు బాగుండేది అయ్యా, బుద్ధి వచ్చింది అయ్యా, మళ్ళీ ఒక్కసారి అమలాపురం మీటింగ్ తీసుకెళ్ళయ్యా అంటే తీసుకెళ్ళడం కదా కుదరదు. ఇక చచ్చినోడు మళ్ళీ రావడానికి కుదరదు. చచ్చినోడు పశ్చాత్తాపడి పరలోకం పోవడానికి కుదరదు. కొంతమంది ఇంకా అడుగుతుంటారు ఇప్పుడు కూడా, మా నాన్న ఆత్మకు శాంతి కలిగినట్లుగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. చావుకు పిలుస్తారు పాస్టర్ గారు 3 సార్లు కావాలంట. ఎప్పుడంటే నీళ్లలో ముంచడానికి, బాప్తీసం ఇవ్వడానికి, పెళ్లి చేసినప్పుడు పూలు వేయటానికి, ఆ తర్వాత చచ్చినప్పుడు మట్టి వేయటానికి. మిగిలిన సమయంలో పాస్టర్ గారు చర్చి గుర్తే రాదు కొంతమందికి. చచ్చిపోయాక మాత్రం పాస్టర్ గారు మీరే రావాలి. సమాధి కార్యక్రమంలో బ్యాండ్ మేళంతో సమాధి తీసుకెళ్తున్నాం, అక్కడ ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు కూడా మొహమాటానికి కొంతమంది పాస్టర్ గారులు అలాగే ప్రార్థన చేస్తారు. ప్రభా ఈ నీ సేవకుడు తాగి చచ్చిపోయాడయ్యా, ఈయన ఆత్మకు శాంతి దయచేయి. 100 మంది పాస్టర్లు చేసిన ప్రార్థన చచ్చిన తర్వాత నరకంలో ఉన్న ఆత్మకు శాంతిక చచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దన్నాడు. చచ్చిన వాళ్ళ కోసం ఏడవద్దన్నాడు. బ్రతుకున్న వాళ్ళ కోసం ఏడవండి. బ్రతుకున్నంత కాలం నరకానికి పోయే మన బ్రతుకు మార్చుకొని పరలోకానికి పోవడానికి అవకాశం ఉందండి. చచ్చిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా నరకంలో నుండి విడుదల లేదు. ఎందుకు చచ్చిపోయాడు ఈ ప్రవక్తల శిష్యుడు? చిన్న బిడ్డల తండ్రిగా భార్యను విధవరాలుగా చేసి ఎందుకు చచ్చిపోయాడు? ఎంతమంది ఈ రోజున భార్యలు ఏడుస్తున్నారండి, నా భర్త చనిపోయాడండి, ఈ బిడ్డలతో నేను ఎలా బ్రతకాలి?
నా బ్రతుకు ఏమైపోతుంది, నాకు దిక్కెవరు అని ఎంతోమంది రోధిస్తున్నారు. ఎంతోమంది యవ్వనస్తులు హఠాత్తుగా చనిపోతున్నారు. మంచి యవ్వనంలో 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 21 ఏళ్ళ వయసులో యవ్వనస్తులు చనిపోతే తల్లిదండ్రులు గుండెలు బాదుకొని రోధిస్తూ ఉన్నారు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె ఊరేసుకొని చచ్చిపోయింది, యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు అని ఎంతోమంది చెప్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందే నీ వేళ మరణించాలి, చనిపోవాలి. నీ కాలానికి ముందే నీ వేళ చనిపోతావంటే అధికమైన దుర్మార్గపు పనులు చేస్తే దేవుడు సహించి 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 ఓర్చుకొని 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 ఎంతకీ నీవు లోబడకపోతే దేవుని కోపం రగులుకుంటుంది. నేను ఎప్పుడు చెబుతుంటాను, దేవుడు దమ్ము లేదు, ఇంకా దీర్ఘశాంతం కలిగిన వాడు. చాలా సంవత్సరాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళు నీ మీద దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు దేవుడు. కానీ ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది తెలుసా? క్షణమాత్రం ఉండను. ఒక్క క్షణం మనల్ని వదిలేశాడంటే దేవుడు 72 సార్లు కొట్టుకుంటుంది గుండె నిమిషానికి. ఒక్కసారి ఆగిందంటే హార్ట్ అటాక్, మళ్ళీ రెస్టోర్ అవ్వలేదంటే చచ్చావు, అంతే అయిపోయింది. నిమిషానికి 23 సార్లు ఊపిరి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం మనకు తెలియకుండానే. పై ఊపిరి వెళ్ళింది అనుకోండి, ఎగ ఊపిరి, అంతే అయిపోయింది నీ ప్రాణం. ఈ మాత్రం ఉండేదా బ్రతుక్కి? ఎందుకండి అంత అట్టహాసం? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి పడక వంటిది మన బ్రతుకు. పొద్దున మొలిచి సాయంత్రం ఎండిపోయే గడ్డిపోవు వంటిది మన జీవితం. ఈ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించుకోవటం వల్ల ధన్యత. కానీ ఈ జీవితంలో ఒక్క క్షణం మనల్ని వదిలేస్తే మన పని అంతే. మీకు ఎవరికైనా యాక్సిడెంట్ అయిందో లేదో తెలియదు, కానీ యాక్సిడెంట్ ఎంతసేపు అవుద్దండి? గంట సేపు అవుద్దా? వచ్చి డబాల్ గుడ్డుద్ది. ఒక్క గుద్దులో వాడు చచ్చిపోయాడు. అక్కడ డ్రైవర్ చచ్చిపోయాడు, మనుషులు పడిపోయారు, ఎగిరిపోయినాయి, అంత గందరగోళం అయిపోద్ది. అక్కడ శవాలు చూస్తారు. ఒక్క క్షణం మాట్లాడుకుంటూనే ఉంటారు కారులో కూర్చున్నవాళ్ళు, పెళ్ళికి వెళ్ళేవాళ్ళు, తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు. ఏమంటే ఎన్ని స్థలాల్లో ఆకస్మిక మరణాలు చూస్తున్నాం. అకస్మాత్తుగా మరణించడం అనేది దేవుని ఉద్దేశం కాదు. పాపం భర్తను పోగొట్టుకున్న ఈ స్త్రీ 2 బిడ్డలను పెట్టుకొని బాధపడుతుంటే అప్పులోళ్ళు వచ్చి, అప్పు కట్టకపోతే నీ బిడ్డలిద్దరిని మా ఇళ్లలో పని చేసుకోవడానికి తీసుకెళ్తాం, మా కొట్టుల్లో పని చేసుకోవడానికి తీసుకెళ్తాం అని ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చారట. చాలాసార్లు తండ్రులు దేవునికి లోబడకపోతే వారి బిడ్డలను సాతానుడు ఎత్తుకుపోతాడండి. తండ్రిగా నీవు దేవునికి లోబడినంతసేపు నీ బిడ్డలు సాతాను యొక్క చేతుల్లో ఉంటారని మర్చిపోవద్దు. నీవు పిల్లల తండ్రి అయిన తర్వాత కూడా అజాగ్రత్తగా ఉంటున్నావు. నీకు బిడ్డల్ని ఇచ్చిన తర్వాత కూడా నీవు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. నీ పాపము నీ బిడ్డల ఒడిలోకి వస్తుందని నేను మర్చిపోతున్నావు. నీ పాపము నీ శాపం వలన నీ బిడ్డలు నాశనం అయిపోతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. తల్లులారా, మీరు మీ పసిబిడ్డల తల్లులుగా ఉన్నవారు, ఒక తల్లి పాలు ఇస్తూ ఉందట బిడ్డకి, తిడుతుందట అవతలామని, ఆ పాల బదులు రక్తం వచ్చేస్తుంది ఆ పాలను బిడ్డ నోట్లోకి. ఏమంటే నువ్వు విషం నీ బిడ్డానికి పట్టిస్తున్నావు. నీ శరీరంలో ఉద్రేకాల వల్ల నీ గర్భంలో ఉన్న బిడ్డకు కూడా కీడు కలుగుతుంది. ఎంతోమంది ఈ రోజున తమ బిడ్డలకు శాపగ్రస్తులుగా ఉన్నారు. కానీ ఈ సహోదరి, ఈ ప్రవక్తల శిష్యుల యొక్క భార్య విశ్వాసిగా ఉన్నది. ఇంకెందుకురా, మీ నాయన చచ్చాడు, అప్పులోడు వచ్చాడు, రండి విషం తెచ్చుకొని మనం ముగ్గురం కలిసి చేద్దాం అని ఈ రోజున ఎంతోమంది నిర్ణయాలు చేస్తున్నారు. కానీ ఏమేం చేసిందంటే దైవజనుని దగ్గరకు వెళ్ళింది. ఈ లోకంలో ఇంకా దేవుడు దైవజనుల్ని ఉంచాడండి. మీకోసం ప్రార్థన చేయడానికి మాలాంటి దైవజనుల్ని దేవుడు ఉంచాడు. భారం కలిగి ప్రార్థించే దైవజనులు ఇంకా ఉన్నారు. డబ్బుల కోసం ప్రార్థన చేసే బోధకుల గురించి నేను చెప్పడం లేదు. ప్రార్థనకి డబ్బుకి లింక్ పెట్టొద్దు ఎప్పుడు. ప్రార్థన ప్రేమతో చేసేది, భారంతో చేసేది, కానీ డబ్బు కోసం లాభం కోసం చేసే వ్యాపారం కాదు అది. మీకోసం నేను ప్రార్థన చేయకపోతే అది నేను దేవుని దృష్టిలో శాపమగునుగాక అన్నాడు సమూయేలు ప్రవక్త. పౌలు సంఘం కొరకు ఎలాంటి ప్రార్థనలు చేశాడో ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ, కొరింథీ ఈ పత్రికలు మీరు చదివితే ప్రతి పత్రికలో ఎలాంటి ప్రార్థన, ఎంత అర్థవంతమైన, ఎంత నిగూఢమైన, ఎంత భారమైన ప్రార్థనలు సంఘాల కోసం చేశాడో పౌలు మీరు గుర్తిస్తారు. ఈ రోజున సంఘ సేవకులు కేవలం రోగాల కోసం ప్రార్థన చేస్తున్నారేమో కానీ ఒక వ్యక్తి పరిపక్వతను పొందాలని, పరిశుద్ధుడు అవ్వాలని, పాప బంధకముల నుంచి విడిపించబడాలని, దేవునికి ఇష్టలుగా బ్రతకాలని, దేవుని సారూప్యంలో మలచబడాలని, మీ నిమిత్తమై నేను మరలా ప్రసవేదన పడుతున్నాను, క్రీస్తు సారూప్యం మీలో కనబడాలని మరలా నీ కోసం నేను ప్రసవేదన పడుతున్నాను అన్నాడు పౌలు. ప్రసవేదనతో చేసే ప్రార్థన అది నిజమైన ప్రార్థన. ఎలీషా అలాంటి ప్రార్థనాపరుడు. ఏలియా దగ్గర అలాంటి ప్రార్థన నేర్చుకున్నాడు.
ఏలియా ప్రార్థన ఎంత పట్టుదలదో, ఎంత గొప్పదో మనం బైబిల్లో చదువుతున్నాం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడైనప్పటికీ అతడు వర్షం కురవకూడదని ప్రార్థిస్తే ఆగింది. 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగింది. వర్షం కురవాలని ప్రార్థిస్తే ఆకాశపు తెరవబడి వర్షం కురిసింది. మనం కూడా విశ్వాసముతో నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థనకు ఎంతో శక్తివంతమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పాపం వల్ల మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. పాపం వల్ల వచ్చిన శాపం వల్ల నష్టాలు పాలయ్యాం, కష్టాలు పాలయ్యాం. ఆకస్మిక మరణాలు మన ఇళ్లలోకి వచ్చాయి. శాపం మన ఇంట్లోకి వచ్చింది. తీరని రోగాలు మనకు వచ్చాయి. రకరకాల వ్యాధులు బాధలతో సంపాదన అంతా హాస్పిటల్ బిల్లులకే అయిపోతుంది. అయ్యా, నా ఇంట్లో ఆశీర్వాదం లేదు నాయన, నాకు ఆశీర్వాదం కావాలి నాయన అని దేవుణ్ణి అడగండి. నోరు తెరిచి దేవుణ్ణి అడగండి. మీ అవసరత ఏదో నాకు తెలియదు, మీ ఇంట్లో ఉన్న శాపం ఏదో నాకు తెలియదు. నాయన, పెళ్ళయింది 5 సంవత్సరాలైంది, గర్భఫలం లేదనే వారులారా, మీ గర్భం మీద ఏదో శాపం ఉంది. దేవుడిని ఆశీర్వదిస్తే గర్భఫలమై యెహోవా ఇచ్చు దానము ఈ రాత్రి నీ గర్భాన్ని తెరవాలని, చక్కటి బిడ్డ నీకు ఇవ్వాలని ప్రభు ఆశిస్తున్నాడు. నా యవ్వన కుమారుడు చనిపోయాడు, నా యవ్వన బిడ్డలు చనిపోయాడు, ఆ బాధ నుండి మేము కోలుకోలేకపోతున్నాం, మేము దుఃఖంలో మునిగిపోతున్నాం అన్నవారు దేవునికి మొరపెట్టండి. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, ఆయన మిమ్మల్ని ఫలింపజేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఏదో ఒక శాపం నిన్ను పట్టి పీడిస్తుంది, ఏదో ఒక కొరత నీలో ఉంది, ఏదో ఒక లోటు నీకుంది. ఈ రాత్రి ఆ లోటు తీర్చాలని, ఆ కొరత తీర్చాలని, ఆ బాధ నివారణమవునట్లుగా తన అద్భుత కార్యాలు చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అద్భుతాలను అనుభవించి ఇక్కడి నుంచి వెళదాం. నోరు తెరిచి ప్రభువుని అడగండి. నువ్వు అడిగితే నేను ఇస్తానంటున్నాడు, నువ్వు చెప్తే నేను వింటానంటున్నాడు, నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తానన్న ప్రభు మనకున్నాడు. దేవుడితో చెప్పండి, నా బాధ ఇదయ్యా, నా సమస్య ఇదయ్యా, నా జీవితంలో ఆశీర్వాదం లేదయ్యా, నా సేవలో ఆశీర్వాదం లేదు నాయన, నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు ప్రభా, నా జీవితంలో తృప్తి లేదు నాయన, నా బ్రతుకులో సంతృష్టి లేదయ్యా, నన్ను కనికరించేసయ్యా, నాకు నిజమైన ఆశీర్వాదం ఇవ్వవా, నాకు శాశ్వతమైన ఆశీర్వాదం ఇవ్వవా అని దేవుడిని నోరు తెరిచి అడుగుదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మన 2 చేతులు ఆకాశం వైపెత్తి గోజాడుకుందాం. ప్రభువా నీకు వందనములు, ప్రభువా నీకు వందనములయ్యా, గొప్ప దేవా నీకు వందనములయ్యా, ఆత్మస్వరూపి నీకు వందనములయ్యా, ఆశ కలిగిన ప్రతి ప్రాణిని తృప్తిపరిచేవాడా వందనములయ్యా, అడిగితే ఇచ్చేవాడా వందనములయ్యా, మొరపెడితే వినేవాడా వందనములయ్యా, మా బాధను చూచి సహించలేని వాడా నీకు వందనములయ్యా, నీ కృపను కుమ్మరించేవాడా నీకు వందనములయ్యా, మా కొరతలు తీర్చేవాడా నీకు వందనములయ్యా, మా శాపమును కొట్టివేసిన వాడా నీకు వందనములయ్యా. మేము తెచ్చుకున్న ముప్పు నుండి, మేము తెచ్చుకున్న ఇబ్బందుల నుంచి, మేము తెచ్చుకున్న శాపముల నుండి మమ్మల్ని విడిపించడం కొరకు సిలువలో బలైన యేసు ప్రభువా నీకు వందనములు. ఈ రాత్రి ఆ కలువరి సిలువలోని రక్త ప్రవాహము ఈ ఆవరణలో నిలబడిన మమ్మల్ని మా అందరి మీదను ప్రోక్షించి, మమ్మల్ని శుద్ధీకరించి, నీ రక్తములు మమ్మల్ని కడిగి నీతిమంతులుగా తీర్చిన ఆయన, పాత శాపమేది మమ్మల్ని వెంటాడకుండా, పాత పాపమేది మాలో కనబడకుండా, పాత మార్గముల్లో మేము నడవకుండా ప్రభు సాక్షులుగా బ్రతికి మా చుట్టూన్న వారిని పరలోక రాజ్యం కొరకు సంపాదించగలిగిన ఆత్మల జాలరులుగా మమ్మల్ని చేయిన ఆయన. నీ రాకడ ఆలస్యమైతే, నీ చిత్తమైతే భూమి మీద మరల కలుసుకోవడానికి, లేని నీతో పాటు సదాకాలము రాజ్యమేలుటకు మాకందరికీ నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.